హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. గ్రీన్ టీ తాగడం చాలా మంచిది హెల్త్కి. అది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ చాలా రకాల యూజెస్ ఉన్నాయి. మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. కానీ అది టీ బ్యాగ్స్ రూపంలో కానీ మనం డైరెక్ట్ ఆకులు అదే పొడిలాగా కానీ వేసి గ్రీన్ టీ తయారు చేసుకుంటాం కదా, దాన్ని వెంటనే ఏం చేస్తాము, తీసి ఇలా చూడండి, ఇక్కడ నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఈ టీ బ్యాగ్స్ని మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తాము. అలా అస్సలు పడేయకండి. మనం పొడి లాంటిది వేసుకున్నా సరే ఆ పొడిని కూడా పడేయకండి. కలెక్ట్ చేసుకుని ఒక చోట ఉంచుకుంటే దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి అప్పుడు చూడండి. తర్వాత ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ బ్యాగ్స్ని పడేయకుండా ఒక బౌల్లో వేసుకుని డీ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుని మనం అంటే నేను ఇక్కడ మా బాబుకు చూపిస్తున్నాను. మనం పెద్దవాళ్ళు ఎక్కువగా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా ఫోన్స్ లేదంటే ల్యాప్టాప్స్ ఇవన్నీ చూడడం వల్ల ఐస్ చాలా స్ట్రెస్ అవుతాయి కదా, కళ్ళకు పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. తర్వాత ఒక ప్లేట్లో మనం ఇలా గ్రీన్ టీ పొడిని వేసేసుకొని మనం వాడేసిన దాన్ని నేను యూస్ చేసి చూపిస్తున్నాను. టీ బ్యాగ్ యూస్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే నార్మల్గా డ్రైగా అయిపోతుంది. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఇంట్లో సోఫాలు, నెక్స్ట్ చైర్లు, కుషన్స్ ఉంటాయి కదా, అలాంటి కుషన్స్ని క్లీన్ చేయలేము. నెక్స్ట్ వాటర్ అది పడిపోయిన పిల్లలు ఉన్న స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ బేకింగ్ సోడా, ఈ మన గ్రీన్ టీ మిక్స్ చేసిన మిశ్రమాన్ని దాని మీద వేసి బాగా చేతులతోనే రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల దీనిపైన ఉన్న స్మెల్, మరకలు చాలా సింపుల్గా పోతాయి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మనం మామూలుగా క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. మంచి వాసన అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో నేను కొంచెం ఒక టీ బ్యాగ్లో ఉన్న గ్రీన్ టీని వేసేసుకుంటున్నాను. గ్రీన్ టీ పొడిని వేసేసుకున్న తర్వాత కొంచెం హనీ దీనికి యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైనా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ముఖ్యంగా ట్యాన్ అయిపోయిన స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన స్కిన్ ఏంటంటే పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మనకి స్కిన్కి చాలా మంచి బ్లడ్ ప్రెషర్ బాగా అంది చాలా నీట్గా షైనీగా ఉంటుంది. ఇలా రఫ్ చేసేసుకుని తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి. స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. నేను చేతులకి చూపించాను, మీరు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గ్లో అయితే మన ఫేస్కి వస్తుంది. హనీ వల్ల కూడా మన ఫేస్ చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కానీ, వెల్లుల్లిపాయలు కట్ చేసినప్పుడు, లేదంటే నాన్ వెజ్ ముఖ్యంగా ఫిష్ కానీ ప్రాన్ కానీ ఇలాంటివి చూస్తాం కదా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీటిని చన రొయ్యలు అంటారు. ఇలాంటివి చేతులు మనం సోప్ వేసి కడుక్కున్న బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏదో ఒక మిక్స్డ్ స్మెల్ వస్తుంది. అలా కాకుండా కంప్లీట్గా వాసన రాకుండా ఉండాలంటే కొంచెం గ్రీన్ టీ పొడితో పాటు కొద్దిగా లిక్విడ్ హ్యాండ్ వాష్ చేసుకొని చేతులు వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చేతుల నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. నెక్స్ట్ ఈ గ్రీన్ టీ పౌడర్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి ఇలాగా డోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే వుడ్కి సంబంధించిన ఏమైనా సరే చెక్క వస్తువుల్ని ఇలాగా మనం రుద్దుకోవాలి దాని మీద. తర్వాత క్లాత్తో తుడిచేసుకుంటే చెక్క వస్తువులు చాలా నీట్గా షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి, పాలిష్ చేసినట్టుగా ఉంటాయి. తర్వాత ఈ టీ బ్యాగ్స్ని కానీ ఈ టీ పొడిని కానీ డైరెక్ట్ బయట విసిరేయకుండా ఇలా మనం ఇంట్లో పెంచుకునే మొక్కల్లో కనుక వేసుకున్నట్టయితే వీటికి న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా బాగా యూజ్ అవుతుంది. తర్వాత నార్మల్గా వాటర్ని చల్లేసుకోవడమే. గ్రీన్ టీని తయారు చేసుకున్న తర్వాత టీ బ్యాగ్లో టీ పొడిని మనం వేడి నీటిలో ఇంకొకసారి ముంచి దాన్ని హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ నుంచి మామూలుగా హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్కి కూడా చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.